ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి 9, 10, 11 తేదీల్లోది జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు కష్టాలు అన్నీ తీరిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అంతా కూడా అదృష్టమే వరిస్తుంది. మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. అలానే కాకుండా ఏంటంటే అండి, మీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా అంతా కూడా అదృష్టమే వరిస్తుందని చెప్పవచ్చు. అదే కాకుండా మీకు ఉండేటటువంటి సమస్యలకు అన్నీ కూడా ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పవచ్చండి. మీకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయండి. కాబట్టి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అండి, ఒక కష్టం తీరగానే ఒక కష్టం అనేది వస్తూనే ఉంటుంది. వీరికి కనుక ఎవరు కూడా విలువను ఇవ్వరు. కొంతమంది ఏంటంటే కనుక మర్యాద ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక అసలు ఎక్కువగా మర్యాద ఇవ్వకుండా అతి ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఎదురవుతూనే ఉంటాయండి. అంటే ప్రతి ఒక్కరికి అని కాదు, ఇలా ఎవరో ఒకరికి ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ కూడా సమస్యల నుండి బయటపడడానికి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని సమస్యల నుండి బయటపడక విసుగు చెందిన వారు ఎంతమందో ఉండుంటారు. అలాంటి వారికి శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో జాతకం చెబుతారు అండి ఈ గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి బాధపడుతున్నామో, విద్య, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహేతర సమస్యలు, అదే విధముగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా పెళ్లి సమస్య కానీ, ధన సమస్య కానీ, శత్రు సమస్య కానీ, ఇలా ఏదైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. నమ్మకంతో ఫోన్ చేసి మీ సమస్య ఏందో గురువుగారికి తెలియజేసి మీ సమస్యల చిక్కుల వలయం నుండి బయటపడండి. ఇక మీనరాశి వారికి సంబంధించి మిగతా విషయాలు అయితే తెలుసుకుందామండి. వీరు ఇంత సహనంతో ఉన్నా కానీ వీరిని ఎవరో ఒకరు ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. కొందరు ఏమో గౌరవంగా వీరిని ఎంతో మర్యాద ఇస్తూ మర్యాదపూర్వకంగా చూసుకుంటూ ఉంటారు. వీరికి చాలా ఓపిక ఎక్కువనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వీరు ఎంతో సహనంగా, ఓర్పుగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటూ ముందుకు సాగగలుగుతారు. నేను కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, నేను కూడా అందరిలో మంచిగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, నేను కూడా గొప్ప గౌరవం దక్కించుకోవాలి, అంటే పేరు ప్రతిష్టలు పొందాలి, అంటే ఏంటంటే అండి, నేను కూడా ఒక మంచి మార్గంలో మంచి స్థాయికి వెళ్ళాలనే ఆలోచనలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా భగవంతుడండి, అంటే కనుక చెప్పాలంటే కనుక వీరి జీవితంలో దైవానుగ్రహం తక్కువ ఉన్నప్పటికీ కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయండి. కానీ అయినప్పటికీ కూడా దానికి తగ్గ ఫలితం అనేది వీరికి వస్తూనే ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా చాలా కష్టపడుతూనే ఉంటారు. పని భారం అంతా కూడా వీళ్ళపైన ఉంటూనే ఉంటుంది. వీరు ఎంత కష్టపడతారో వారికి తగ్గ ఫలితం అనేది వీరికి ఆ విధంగా అందుతూ ఉంటుంది. అన్ని రాసుల వారితో పాటు వీరికి కూడా సమానత్వం ఉంటుందని చెప్పవచ్చండి. కానీ ఏంటంటే కనుక కొంచెం అంటే కొంచెం కాదండి, అంటే బాగానే వీరు ఎక్కువగానే కష్టపడుతూ ఉంటారు. అంటే వీరేంటంటే అండి, మనసుని రాయిలాగా చేసుకొని ముందుకు వెళ్ళాలి అనే దానితోనే ఉంటారు. కానీ వెనుతిరిగి వెళ్ళాలి, నేను చేయలేను అన్న స్థితి మాత్రం వీరికి ఉండదు. ఇంకా సంపాదించుకొని మంచి స్థాయిలో ఉండాలి, అందరిలో మంచి గౌరవం దక్కాలి అనే దానితోనే ఉంటూ ఉంటారు. వీరు ప్రతిదీ కూడా 1కి 4 సార్లు ఆలోచించే ముందుకు సాగుతారు. ఏంటంటే కనుక వీరి ఆలోచన విధానం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ప్రతిదీ ఆలోచించే పని అనేది మొదలు పెడుతూ ఉంటారు. ఆలోచించే డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అలానే ఏంటంటే అండి, ఎవరైనా వీరిని ఒక్కసారి మోసం చేస్తే మాత్రం వారిని అసలు వీరి దరిలోకి కూడా చేరనివ్వకుండా ఉంటారు. వీరిలో ఇది ఒక మంచి విషయం అనే చెప్పవచ్చండి. అంటే ఇదొక్క విషయమే కాదండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే ఎవరైనా వీరిని దూరం పెట్టారనుకోండి, వారికి మాత్రం వీరు ఇంకా చాలా దూరంలో ఉంటారని చెప్పవచ్చు. ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి. ఈ మీనరాశికి చెందిన వారికి ఏంటంటే, అంటే కొందరికైతే ఉంటుందండి, అందరికీ అని కాదు. చాలా వరకు ఎక్కువ శాతం అయితే అందరూ కూడా దూరం పెట్టడానికే చూస్తారు అలాంటి వారిని. కానీ మాత్రం ఏంటంటే అండి, అలాంటి వారితో ఏదన్నా మనకు చెడు తలుస్తున్నారు అంటే అలాంటి వారిని దూరం పెట్టితేనే మనకు చాలా మంచిదనే చెప్పవచ్చు. శత్రువులు ఏంటంటే కనుక మీ ముందు మిత్రులుగా మారి మీ ముందు నటిస్తూ ఉంటారు. చెడు బుద్ధులు అనేవి మనసులో దాచుకొని మీ ముందు ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మీ ముందు నటిస్తూ వారికి ఏమీ ద్వేషం లేదన్నట్టు నటిస్తూ ఉంటారు.
ఈ యొక్క మీనరాశికి ఏంటంటే అండి, సొంత ఫ్యామిలీలోనే శత్రువులు ఉంటూ ఉంటారు. వీరి ఎదుగుదల అంటే మీ యొక్క ఎదుగుదల అంటే వారికి నచ్చకుండా గిట్టని వారు ఎక్కువగా మీపై ద్వేషం కలిగి ఉంటారు లోపల అనేది. ఏంటంటే అండి, మీరు చెడిపోతే చూసి నవ్వే వాళ్ళు ఎంతోమంది అయితే, మీరు బాగుపడితే ఓర్చుకోలేని వారు ఇంకెంతోమంది ఉన్నారు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ మీనరాశి వారు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, దైవారాధన అనేది మీకు ఎప్పుడు కూడా అవసరమవుతుంది. దైవారాధన వల్లనే మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది. దాన ధర్మాల వల్ల, దైవారాధన వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందనే చెప్పవచ్చు. మీ రాశిపరంగా చూసుకున్నట్లయితే కనుక ఏంటంటే అండి, మీరు ₹1 దానం చేస్తే ఆ భగవంతుడు మీకు దానికి రెట్టింపు ఫలితం అనేది ఇస్తూ ఉంటాడు. మీకు ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా మీకు సమయానికి అనేది ఆ ధనం అనేది భగవంతుడు ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాడు. విలువ గౌరవం లేనటువంటి చోట కూడా మీకు మీ యొక్క పట్టుదల వల్ల వారి యొక్క మర్యాదలు అనేది మీరు పొందగలుగుతూ ఉంటారన్నమాట. గౌరవం అంటే ఏంటంటే అండి, వారు ఎంతలే అనేసి మనం అనుకోకూడదు. వారి విలువ ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా ఎవరు చెప్పలేరు కదండి. వారేంట్లే మనకన్నా పెద్ద అనేసి అనుకోకూడదండి. ఈ మీనరాశి వారిలో ఏంటంటే అండి, అసలు పొగరు అనేది ఉండదు. ఒకరిని చూసి ఓర్వలేని తరం అనేది వీరిలో ఉండదనే చెప్పవచ్చు. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి, అదేవిధంగా అందరూ కూడా చల్లగా ఉండాలి, అందరూ ఎదగాలి అనేటటువంటి కోరుకునేటటువంటి మనస్తత్వం వీరికి కలిగి ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటూ ఉంటారు, చెడుని అసలు మీ ఇద్దరికి చేరనివ్వరనే చెప్పాలి. అందుకే మీకు ఆ భగవంతుడు ఇన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా మీకు మీ యొక్క ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం ఆ భగవంతుడు ధనాన్ని ఏదో ఒక రూపేణ మీకు సహాయపడే విధంగా ఆ భగవంతుడు ఆయన యొక్క ఇదిని కల్పిస్తూ ఉంటాడని చెప్పవచ్చు. కాబట్టి మీకు ఆ సమయానుకూలంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుందనే చెప్పవచ్చు. అయితే కనుక అండి, మీకు కష్టాలు ఉన్నప్పటికీ కూడా మీరు బాధల్లో ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క సహకారం మీకు అందుతుందనేటటువంటి సాటిస్ఫాక్షన్లో మీరు ఉంటారని అనేసి చెప్పవచ్చండి. ధనం అంటే కోట్లే రావండి, మీకు శ్రమకు తగ్గ ఫలితం అనేది మీకు సమయానుకూలంగా మీకు అందుతుందనే చెప్పవచ్చు. ఈ మీనరాశి వారి యొక్క గుణాలు చాలా చక్కగా ఉంటాయి. మీరు సమయానుకూలంగా పనులు అన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా మీ యొక్క మంచి మనసుకు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి చేస్తాడని చెప్పవచ్చు. శత్రువులకు దూరంగా ఉండడం, ప్రతి పనిని పరిశీలనంగా పరీక్షించి ప్రతిదీ కూడా మొదలు పెట్టడం, పనులు అన్నీ కూడా తొందరగా పరీక్షించుకోవడం, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడడం, ఇటువంటి అన్నీ కూడా మీనరాశి వారిలో ఉట్టికొట్టినట్టు ఉంటాయని చెప్పవచ్చు. ఇంకోటి మనం చూసినట్లయితే కనుక ఏంటంటే అండి, ఈ మీనరాశి వారికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఏంటంటే కనుక వీరి ఎదుగుదలను ఆపాలనే చూస్తారు, కానీ వీరి ఎదుగుదలను ఎవరూ కూడా ఓర్వలేరు. కాబట్టి వీరికి నరదృష్టి అనేది ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఈ నరదిష్టి వలన చాలా సఫర్ అయిపోతున్నారు. కాబట్టి ఈ 9 ఆదివారము లేదా 11వ తారీఖు మంగళవారం అండి, ఆదివారము లేదా మంగళవారం ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు గుర్తుపెట్టుకొని, ఆవాలు తెలుసు కదండి, ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి. మీ రాశిపరంగా మనం ఇంకా ఏ విధంగా చూసుకున్నా కూడా ఆవాల వల్ల ఎలాంటి పరిష్కారమైనా సాల్వ్ అవుతుందండి. ఆవాలు ఏంటంటే కనుక చాలా చక్కని రిజల్ట్ అనేది ఇస్తుంది. ఎలాంటి పరిష్కారాలు అయినా సాల్వ్ అవుతాయని చెప్పవచ్చు. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ 2 రోజుల్లో ఏ రోజైనా పర్లేదండి, 1 స్పూన్ ఆవాలను అయితే తీసుకొని తల చుట్టూ 7 చుట్టులు తిప్పి వాటిని తీసుకొని ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పడేయండి. వాటి వల్ల అయితే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, కానీ ఎవరు తొక్కకుండా ఉంటే మంచిదండి. ఇలా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పడేయండి. ఇలా 7 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పడం వల్ల మీ నరదిష్టి అనేది అంతా కూడా పటాపంచలైపోతుంది. అంటే దిష్టంతా పోతుందనేం కాదండి, మీకైతే కొంత మేర రిలీఫ్ అనేది వస్తుందనే చెప్పవచ్చు. ఇక ఈ మనం 9వ తేదీనైతే చూస్తున్నట్లయితే కనుక మీకు అంతా కూడా మంచి అనుకూలమైనటువంటి రోజుగా ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీరు చిన్న ఫంక్షన్స్లో అటెండ్ అవుతారు. ఇలా పాల్గొన్నప్పుడు మీ ప్రాబ్లమ్స్ అంటే మీ ఫ్యామిలీలో ఇటువంటి కొన్ని చిన్న విషయాలు అయితే బయటపడతాయి. అలా వాటి గురించి టాపిక్ రావడం వల్ల మీరు కొన్ని వాటి గురించి అయితే కొంతమేర బాధపడవలసి ఉంటుంది. అదేవిధంగా అంతకన్నా రెట్టింపు ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. మీ బంధుమిత్రుల గురించి అయితే మీకు క్లారిటీ వస్తుందండి. అంటే వారు ఇలాంటి వారు, వీరు ఎలాంటి వారు అనేటటువంటి క్లారిటీ అనేది మీకు వస్తుందండి. మరికొన్ని విషయాలు అయితే బట్టబయలైపోతాయని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద చూస్తున్నట్లయితే ఈ 9వ తేదీ మీకు చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పవచ్చు. మీకు ఒక మంచి గుర్తింపు అనేది కలిగేటటువంటి అవకాశం ఉందండి. మీకైతే మంచి పేరు, మంచి గుర్తింపు అనేది వస్తుందని చెప్పవచ్చు.
మీ పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీకు కావాల్సిన అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది. ఆర్థిక పరంగా కూడా మెరుగుపడతారు. ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు చాలా వ్యాపార పరంగా కానీ చూసినట్లయితే విద్యార్థులకైతే విద్య పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అంటే ఏంటంటే అండి, నార్మల్గా అయితే మనం చూసినట్లయితే కనుక మీకు ఈరోజు అంతా కూడా ఒక అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. మీ ఫ్యామిలీతో చాలా ఎక్కువ సమయం కేటాయించి చక్కగా ఉండేటటువంటి సమయంలో మీరు చాలా ఆనందాలు పొందుతారని చెప్పవచ్చు. భార్యాభర్తల సఖ్యత కూడా బాగుంటుందండి. ప్రేమికులకు ఇదొక అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. చిన్న చిన్న సమస్యలు అయితే కొన్ని ప్రతికూలమైనటువంటి సమస్యలు ఏదో చిన్న అంటే మీకు మాత్రమే ఏదన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురవుతాయండి. మిగతాది అంతా కూడా చాలా బాగుందనే చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ నెల అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుల్లో మీరు రాణిస్తారు. ఇక తర్వాత వచ్చేసి 10వ తేదీ అండి. ఈరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల వరకు మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల వల్ల విజయం, ఆదాయం అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు మాత్రం కొంతమేర జాగ్రత్త అయితే వహించవలసింది. మీరు ఎటువంటి పనులు చేయాలన్నా, ఎటువంటి ప్రణాళికలు వేయాలన్నా 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు సాగండి. ఈరోజు 12 గంటల నుండి 4 గంటల వరకు ఏదో ఒకటి తెలియని ఆందోళన అనేది మీలో కలుగుతుంది. అదే విధముగా కొంతమేర ఇబ్బంది, ఏదో తెలియని ఆందోళన అనేది కూడా ఉంటూ ఉంటుంది. చిన్నపాటి అనుమానాలు కూడా మీలో ఉంటాయండి. అదేంటంటే ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దానిలో సక్సెస్ అవుతామా లేదా ఇలాంటివండి. ఈ రోజున ఇలా సాగిపోతుందండి. ఏదో మనసులో చివరిగా చిన్నపాటి అలజడి అనేది కలుగుతుంది. ఇక 11వ తారీఖు చూసినట్లయితే కనుక మంగళవారం అండి. మంగళవారం ఉదయం నుండి 9 గంటల లోపు చాలా డల్గా ఉంటారండి. అంటే రోజు చేసే రొటీన్ లైఫ్లో కూడా అంటే విరక్తి అనేది కొంతమేర అనేది మీకు కలుగుతుంది. ఎవరైతే ఇక మిగతా చూసినట్లయితే కనుక ఎవరైతే ఈ వృషభ రాశికి చెందిన వారు పిల్లలైతే ఉన్నారో ఇంకా వివాహం జరగలేదు అని ఇటువంటి వారి గురించి కూడా ఇక కొంతమేర ఆలోచనలు అయితే కలుగుతుందని ఇలా ఉంటుందండి ఈరోజు అని చెప్పవచ్చు. ఇదే విధంగా వివాహ ఫలితాలు ఎంత చేసినా కూడా కలిసి రావు. మిమ్మల్ని ఇంకా అంటే మీ ఆనందమైనటువంటి రోజులను ఇంకా ఇది చేస్తూనే ఉంటాయండి. ఇక ఆ 9 గంటల తర్వాత చూసినట్లయితే కనుక మిగతాది అంతా కూడా బాగానే ఉంటుందండి. మంచి ఉత్సాహం అనేది వస్తుంది. మంచి అభివృద్ధి అనేది చూస్తూ అదేవిధంగా ఆగిపోయిన డబ్బు అంతా కూడా మీ చేతికి అందే విధంగా ఉంటుందండి. ఫైనాన్షియల్ పరంగా కూడా మీరు చాలా బలపడతారు. ఇక మిగతాదంతా చూసినట్లయితే కనుక రాజకీయ నాయకులకి అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు. క్రీడాకారులకు కానీ కోర్టు పరంగా కానీ అంతా కూడా బాగుంటుందండి. రాణిస్తారు, అన్నిటిలో కూడా ముందు స్థాయిలో ఉంటారు. అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి రోజులనే చెప్పవచ్చండి. అందరికీ కూడా చాలా చాకచక్యంగా అందరూ కూడా ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్ వారికి అయితే చాలా చక్కగా ఉంటుందండి. కానీ కొంతమేర విద్యార్థులకు మిగతా కొంతపాటి ఒడిదుడుకులు అయితే ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త అనేది వహించండి. మీకు ఈ 3 రోజుల్లో ఇలా జరుగుతుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.